ఫ్రెండ్స్, నేను నా ఫ్యామిలీతో ఈ మధ్యనే భువనగిరికి సమీపంలో ఉన్న స్వర్ణగిరి టెంపుల్ దర్శించుకున్నాను. ఎంత సంతోషం కలిగిందండి, ఎంత ఆనందం కలిగిందండి. హైదరాబాదుకు 40 కిలోమీటర్ దూరంలో యాదగిరిగుట్టకు అతి సమీపంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం, అదేనండి ఇప్పుడు చెప్తున్నాను కదా, స్వర్ణగిరి టెంపుల్ కట్టడం నిర్మించడం అయింది. ఈ ఆలయంలోకి అడుగు పెట్టగానే నిజంగా నా మనస్సు భక్తితో పారవశం చెందాను. అతి తక్కువ సమయంలో నిర్మితమై భక్తులతో కిటకిటలాడుతుంది దేవాలయం. ఎక్కడ చూసినా గోవింద నామస్మరణే. భక్తుల నోళ్లలో ఆ నామస్మరణ మారుమోగుతుందనుకోండి. నిజంగా ఈ దేవాలయం చూస్తుంటే తిరుమల శ్రీవారు నాకు గుర్తుకొచ్చారు. అంత ఆనందంగా, అంత భక్తి నాకు కనిపించింది. తెలంగాణ ప్రాంతంలో యాదగిరిగుట్ట తర్వాత రెండో అతిపెద్ద దేవాలయం స్వర్ణగిరి అని చెప్పవచ్చు. ఇక్కడ చక్కటి క్రమశిక్షణ కనిపించింది. వెహికల్స్కు విశాలమైన పార్కులు ఏర్పాటు చేశారు. మంచినీటి వసతులు ఏర్పాటు చేశారు. ఒకటేమిటి, అన్ని వసతులు ఏర్పాటు చేశారు. ముఖ్యమైన విశేషం ఏమిటంటే శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం, గుళ్ళో ఉన్న ఆ స్వామి విగ్రహం చాలా పెద్దగా ఉంది. ఎంత దూరంలో అయినా సరే స్వామివారు మనకు దర్శిస్తుంటారు. అది చూడగానే మన మనస్సు ఆనందంతో పరవశం చెందుతుంది. మానేపల్లి జ్యువెలర్స్ వారు, హైదరాబాద్కు చెందిన ఆయన, డబ్బుకు లెక్క చేయకుండా భక్తితో చాలా డబ్బులు వెచ్చించి ఈ స్వర్ణగిరి దేవాలయాన్ని నిర్మించారన్నమాట. అయితే రోడ్డు మార్గం గుండా నుంచి దేవాలయానికి వెళ్ళడానికి 2 దారులు ఏర్పాటు చేశారండి. ఒకటి స్వామివారిని దర్శించడానికి వెళ్ళే దారి, ఒకటి దర్శించుకొని తిరిగి వెళ్ళడానికి మరో దారి. అంటే భక్తులకు కన్ఫ్యూజన్ లేకుండా ఆ రకంగా ఏర్పాటు చేశారనమాట. ఎక్కడ చూసినా క్రమశిక్షణ కనిపిస్తుందండి. ఈ యొక్క గుడి మొత్తం దర్శించుకోవడానికి మనకు 2 గంటల పాటు భక్తి పారవశ్యంతో మనము విహరించవచ్చు. అంత అందంగా ఉంది. అద్భుతమైన కట్టడం. అదేవిధంగా ఇక్కడ పెద్ద ఒక కోవెల ఉందండి. ఆ కోవెల చూస్తుంటే ఎంత ఆనందం ఇస్తుంది. ఆ కోవెలలో జలనారాయణుడు సేద తీర్చుకుంటున్నాడా అన్నట్టుగా ఉంటుందన్నమాట. ఈ రకంగా ఏది చూసినా స్వర్ణగిరి ఎంతో ఎంతో వైభవంగా కనిపిస్తుంది. శ్రీ వెంకటేశ్వర స్వామిని చూచి మనందరం మనకు శుభాలు జరగాలని కోరుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే నా వీడియో సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ మంచి టాపిక్తో మీ ముందుకు వస్తాను. బాయ్, మీ రంజన్.